ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వారికి భయపడుకుడి, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇర్మియా దేవునితో, ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని అనగా యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నేను బాలు నడవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. వారికి భయపడుకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే ప్రతి పరిస్థితి నుండి మనం విడిపించబడతాము. ప్రతి పనిని ధైర్యముగా విజయవంతముగా చేయగలుగుతాము. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. సహోదరి సహోదరులారా, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయన చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమనై ఉన్నాము. భక్తుడి విధంగా అంటున్నాడు, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడుకుంటునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్ని జనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచి గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడితిని. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించెను. యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువును తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడి ఉండుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దీనితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణాయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, నేను ఏమాత్రమును విడువను, ఎన్నడను ఎడబాయనని నీవే చెప్పావు గనుక ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉండుటకు కృప చూపమని నీ యొక్క మహాశక్తిని బట్టి నీ యందు బలవంతులమై ఉంటూ మేము అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు నీవిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.